ఎండాకాలంలో కూరగాయలు అస్సలు రుచించవు. పైగా ఏం చేయాలో తోచినప్పుడు ఈ ఎండు రొయ్యల పులుసు ఓసారి ట్రై చేసి చూడండి. ఒక్కో ముద్ద ఆస్వాదిస్తూ తినేస్తారు. నేను ఇక్కడ 100 గ్రాముల ఎండు రొయ్యలు తీసుకున్నాను. ఈ ఎండు రొయ్యలు మన అంగడిలో సులువుగా దొరికేస్తాయి. ముందుగా వీటి మూతి, తోకలు, రెక్కలు తీసేయాలి. ఇవి తీసేయకపోతే నోట్లో తినేటప్పుడు కుచ్చుకుంటాయి. ఈ ఒక్క పని తప్పిస్తే మిగతా కర్రీ ప్రాసెస్ అయితే చాలా ఈజీ. ఉసిరి సైజంత చింతపండుని ఓసారి కడిగి నానబెట్టండి. ఇప్పుడు రొయ్యల్ని దొడ్డుప్పు వేసి బాగా కడుక్కోవాలి. ఇలా చేయటం వల్ల రొయ్యల్లో ఉన్న కౌసు వాసన, చేదుతనం అంతా పోతుంది. చూసారా నీళ్ళు ఎంత జిడ్డుగా వచ్చాయో? ఇలా మరోసారి నీళ్లతో రొయ్యల్ని బాగా కడుక్కోండి. దీంతో రొయ్యల క్లీనింగ్ ప్రాసెస్ పూర్తవుతుంది. కప్పు ఉల్లిపాయ ముక్కల్లోంచి సగం ఈ రొయ్యలపై వేసుకోండి. ఇలా రొయ్యలతో పాటు ఫ్రై చేయటం వల్ల ఉల్లిపాయ కరుకుదనం అలాగే ఉంటుంది. ఇప్పుడు కడాయిలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి మిగిలిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోండి. అది వేగాక టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ మెంతి పొడి వేసి రొయ్యల్ని వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ కనీసం 5 నుండి 10 నిమిషాలు బాగా మగ్గించుకోండి. ఇలా నూనెలో బాగా వేయించడం వల్ల రొయ్య ముక్క చాలా రుచిగా ఉంటుంది. ఇందులో 4 టేబుల్ స్పూన్ల కారం, టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి కలిపి మూత పెట్టి 2-3 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. ఆపై చింతపండు రసం, చిక్కదనానికి సరిపడా నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి ఉప్పు, కారం, పులుపు ఓసారి రుచి చూసుకొని మూత పెట్టి కనీసం 10 నిమిషాలు బాగా మరిగించుకోండి. ఈ రొయ్యలు వండేటప్పుడు వచ్చే వాసనకి మనకు నోరూరిపోతూ ఉంటుంది. రొయ్య ఇలా సులువుగా విరిగిందంటే పర్ఫెక్ట్ గా ఉడికినట్టే. చివర్లో ఓ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే మన ఎండు రొయ్యల పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్ లో చెప్పండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు సుమా.